అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలో మూడో విడత రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తెలంగాణలో మనీ లెండర్స్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను దాదాపు 9% వరకు పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. మనీ లెండర్స్ చట్టం మొదట నిజాం పాలనలో రూపొందించబడింది. రైతుల నుంచి అధిక వడ్డీలు వసూలు చేసేవారిపై చర్యలు తీసుకోవడానికి మనీ లెండర్స్ చట్టం రూపొందించారు. తర్వాత ఈ చట్టాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేశారు. మనీ లెండర్స్ చట్టం వల్ల రుణదాతలందరూ తమ లైసెన్స్లను క్రమం తప్పకుండా పునరుద్ధరించుకోవాలి. ఈ చట్టం ప్రకారం రైతుల లైసెన్స్ వ్యవస్థను పర్యవేక్షించడానికి కలెక్టర్లకు మరిన్ని అధికారాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఆ ప్రక్రియ ఏదీ జరగడం లేదు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టం చేయాలని భావిస్తోంది. రైతులకు అధిక వడ్డీలకు రుణాలకు ఇచ్చే సంస్థలకు ఈ చట్టం నియంత్రిస్తుంది. వాణిజ్య బ్యాంకులు వ్యవసాయ రుణాలపై గరిష్టంగా 7% వడ్డీని వసూలు చేస్తాయి. అయితే వ్యవసాయ రుణాలపై వాణిజ్య బ్యాంకులు వసూలు చేసే దానిపై ప్రైవేటు రుణదాతలు గరిష్టంగా 2% మాత్రమే వసూలు చేయడానికి అనుమతించే ప్రతిపాదన ఉంది. ఈ విషయం రెవెన్యూ శాఖతో ఇప్పటికే చర్చించారు. త్వరలోనే ఈ చట్టంపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. అయితే అనేక రాష్ట్రాలు మనీ లెండర్స్ చట్టాన్ని ఆమోదించినప్పటికీ అమలు సమస్యాత్మకంగా మారడం కొసమెరుపు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.